యెరూషలేమా, నిన్నెవరైతే ప్రేమిస్తారో వారు వర్ధిల్లుతారు. మనం కొన్నిసార్లు మందిరాన్ని పక్కన పెట్టేస్తాం, సేవకుల్ని పక్కన పెట్టేస్తాం, మందిర సంబంధమైన కార్యాలని పక్కన పెట్టేస్తాం, దేవుని మందిరానికి రావడం కూడా పక్కన పెట్టేస్తాం. ఇవన్నీ పక్కన పెట్టేసి వర్ధిల్లిపోవాలి ఎంత తహతహలాడతామో. దేవుని వాక్యానికి విరోధంగా ఎట్టి పరిస్థితుల్లో మనం వర్ధిల్లలేం. ఒకవేళ నువ్వు శారీరకంగా వర్ధిల్లొచ్చు, కానీ ఆధ్యాత్మికంగా వర్ధిల్లలేవు. నేను గట్టిగా చెప్పగలను, ఒకప్పుడు నేను ఏవేవో వెతికాను, కానీ అప్పుడు నాకు నిజమైన ఆనందం దొరకలేదు, వర్ధిల్లినట్టుగా నాకు అనిపించలేదు. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని, దేవుని సంబంధించిన వాటిని నేను ఎప్పుడైతే వెతకడం మొదలుపెట్టానో అప్పుడు నేను వర్ధిల్లుతున్నానని నాకు అర్థమైంది. ఆత్మలో నేను వర్ధిల్లుచున్నాను. ఆత్మలో దేవుడు